మనందరం పెరుగుతుంది వయసు అనుకుంటాం కానీ తరుగుతుంది ఆయుష్ అని ఎప్పుడూ అనుకోం. శ్రీకాంత్ అని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, అంటే నా స్కూల్ ఫ్రెండ్. జస్ట్ ఇందాక మేము మీట్ అయ్యాం. మేము మీట్ అయిన దగ్గర నుండి మీ నాన్న మంచోడురా, మీ నాన్న మంచోడురా అని నాకు ఒకటి అర్థం కాలేదు. మా నాన్న అస్సలు మంచోడు కాదు. మా నాన్న ఎందుకు మంచోడో వాడికే తెలియాలి. చిన్నప్పటి నుంచి నాకు చదువు ఎక్కేది కాదు, కానీ చదువుని మరొక యాంగిల్లో చూసేవాడిని, కానీ చదివేది అది మా నాన్నకు నచ్చేది కాదు. సరే ఓకే, ఇది పక్క నుంచితే మా నాన్న నన్ను ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా కానీ మా అమ్మ మాత్రం నా మీద కొంచెం కూడా కోప్పడేది కాదు. మా అమ్మకి నా మీద ప్రేమ ఎందుకో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. అంతే కదా, తల్లి ప్రేమ ఎవరికి అర్థం కాదు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న నేను మా నాన్న జోబులో డబ్బులు కొట్టేయడం కూడా స్టార్ట్ చేశాను. కానీ అది తెలిసిన మా నాన్న ఆ రోజు నన్ను కొట్టిన కొట్టుడు చూడాలి. ఒకరోజు స్కూల్లో గొడవ పడితే ప్రిన్సిపల్ సార్ ఇంటికి కాల్ చేసి చెప్పినప్పుడు మా నాన్న రియాక్ట్ అయిన విధానం అంతా ఇంత కాదు. ఒకరితో గొడవ పడితే వచ్చే నష్టాల గురించి మా నాన్న చెప్పిన మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. అదటు ఉంచితే చిన్నప్పటి నుంచి నాకు డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టం. అదే ఇష్టంతో ఒకరోజు మా క్లాస్ రూమ్లో నేను డ్రా చేస్తుండగా మా ప్రిన్సిపల్ సార్ చూశాడు. హఠాత్తుగా సార్ని చూసిన నేను భయంతో అట్నుంచి పారిపోయాను. పారిపోతుండగా సార్ నన్ను రమ్మని నా వివరాలు కనుక్కొని అట్నుంచి పంపించాడు. నాకు ఇప్పటికే అర్థం కాలేదు సార్కి ఏమనిపించింది ఏంటో. మా డాడీకి మళ్ళీ కాల్ చేశాడు. కానీ ఆ రోజు మా నాన్న నా మీద చూపించిన కోపం అంతా ఆవిరై తిరిగి మంచులా అతని ప్రేమను కురిపించడం మొదలు పెట్టాడు. సారీ అండి, అంటే ప్రేమ చూపిస్తుడన్న సంగతి నాకు తెలియదు. ఏదైతేనేంటి, నా స్కూల్ డేస్ అయిపోయి కాలేజ్ డేస్ రానే వచ్చాయి. చెప్పడం మర్చిపోయా, నాకు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, CJ అండ్ RK. అంటే నేను ముద్దుగా పిలుచుకునే పేర్లు. వీళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడు నన్ను ఎగతాళి చేసేవారు, అయినా కూడా వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఇదంతా నాకు చిన్నప్పటి నుంచి కామన్గా జరిగేది, అలవాటైపోయింది. మొత్తానికి నా బీటెక్ డేస్ రానే వచ్చాయి. ఈ 24 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో నాకు ఇప్పటికీ అంత పట్టదు. ఏదైతేనేంటి, నేను అనుకుంది మొత్తానికి సాధించాను. నేను ఏం సాధించానో చెప్పే ముందు ఒక చిన్న మాట. నేను మా నాన్న మంచోడు కాదు అని అన్నాను కదా, మా నాన్న నిజంగా మంచోడు కాదు. మనం బ్రతుకుతున్న ఈ లోకంలో మంచోళ్ళని ఎవ్వరు ఎక్కడ ఎప్పుడు ఎలానైనా గుర్తించలేరు. ఎందుకంటే నేను కూడా ఒక మనిషినే కదా. కానీ మా నాన్న ముఖంలో చిరునవ్వు నేను చూడాలనుకున్నాను, చూశాను, అదే చాలు. కానీ నిజంగా మా నాన్న చెడ్డోడు. లేకపోతే నేను దొంగతనం చేస్తే నన్ను కొట్టి నన్ను ఒక దొంగని చేయకుండా ఒక ప్రయోజకుని చేయాలనుకున్న మా నాన్న చెడ్డోడు. నేను స్కూల్లో గొడవ పడితే ఒక రౌడీ, ఒక గూండాలా తయారు కాకుండా కొట్టిన మా నాన్న చెడ్డోడు. నేను దారి తప్పిపోతున్నానని నన్ను కూర్చోబెట్టి క్లాసులు బీకిన మా నాన్న చెడ్డోడే. ఇంతకీ నా పేరేంటో చెప్పలేదు కదా, నా పేరు విజయ్.